నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఇవాళ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్న కొండా మురళి ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు క్రమశిక్షణ సంఘ మల్లు రవి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. కొండా మురళిపై వచ్చిన ఫిర్యాదుపై ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇక మల్లు రవిలు చర్చించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య ఇలాంటి పరిణామాలు మంచిది కాదని భావించి ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మీరు మాత్రం మంచి పదం అనుభవించారు. పాపం కేసీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. పార్టీకి వచ్చింది. దూరం చేస్తున్నాడు ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన రోజులు రాజీనామా చేసి మనకి వెళ్ళాలి. పోనీ మనకి ఇచ్చిన సహకారాలు పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. ఒకటి దేవుంది, దేవుని పైసలు ఏందినా, ఒకటి ఫారెస్ట్ సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మనకి ఈసారి బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురేష్ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురేష్ గారు తిరిగేందుకు. నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుశీలా పటేల్ పడకాలకు ఈ 10 రోజులనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారికి కూడా ఉంటుంది. మా సుస్మిత గారు, నా బిడ్డ సురేఖ నిలబడుతుంది. ఆయన పరిస్థితి ఏంటని వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చిండు, 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే